ఏపీలో మంత్రుల కన్సర్న్లోనే మద్యం సిండికేట్లు కొనసాగుతున్నాయి. మద్యం సిండికేట్కి స్వయంగా మంత్రి నారాయణే నాయకత్వం వహిస్తున్నారు. 100 షాపులకు దరఖాస్తులు వేయిస్తున్నట్లు చెప్పారు మంత్రి నారాయణ. టీడీపీ నేతలకు ఈ షాపులు ఇస్తారని ప్రకటించారు. అప్లికేషన్ ఫీజు కూడా తానే కడుతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి నారాయణ. ఈ మేరకు మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. నేను యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మన దగ్గర కొంతమంది వచ్చి అడిగారు, సార్ మాకు ఆ బ్రాంచ్ షాప్లో 10% ఇప్పించండి, 10% ఇప్పించండి అని. సరే చాలా మంది ఇట్లా అడిగారు కాబట్టి నాకైనా వేయిస్తున్నా కొన్ని, నాకైనా వేయిస్తుండా ఒక 100 ఇస్తుండ 2 crores పెట్టి. మీకు ఓపెన్ చెప్తుంది ఇంత బయటే ఒక 100 ఇస్తున్నా, 100లో 4-5 తగలొచ్చు. లాటరీ కదా ఇది, లాటరీ. 2 crores పెట్టి ఇస్తున్నా, ఒక 100 ఒకటి 2 లక్షలు కట్టాలి ఫీజు. ఒక 4-5 వస్తున్నాయి, 4-5 రావచ్చు, రాకపోవచ్చు కూడా, ఒకటి కూడా రాకపోవచ్చు. జనరల్గా 4-5 వస్తాయని అనుకుంటుండా. 4-5 వస్తే ఎవరైతే అంటే ఇప్పుడు ఒక 5 మందికి కలిసి ఒక్కో షాప్ ఇచ్చారనుకో, పెట్టుబడి పెట్టుకోవాలి 3-5 లక్షలు. ఎవరైతే పెట్టుబడి పెట్టి భాగస్తులుగా 5 మంది చేరతారో మీకు 3 లక్షలు 2.5 లక్షలు పెట్టుబడి పెట్టాలా. అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 85 lakhs కట్టాలా. మళ్ళా షాపు దాని ఎస్టాబ్లిష్మెంట్ కొంత ఉంటుంది. నేను అప్లికేషన్ ఫీజు వరకు కడుతుందా. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మద్యం సిండికేట్కి మంత్రి నారాయణే ప్రోత్సహిస్తున్నట్లుగా ఈ ఆడియో వైరల్ అవుతోంది. ఈ ఆడియోకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ఏ విధంగా అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ కనసన్నుల్లో నడుపుకుంటూ ఏ విధంగా మద్యం సిండికేట్లుగా టీడీపీ నేతలే అవతరించారన్న దానికి ఈ ఆడియోనే ఒక ఉదాహరణ. ఇది స్వయంగా మంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి నారాయణ ఆడియో. ఇది నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పేరుతో మంత్రి నారాయణ ఏ విధంగా మద్యం షాపులు చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి వివరాలు ఈ ఆడియోలో బట్టబయలయ్యాయి. తానే 2 కోట్లు పెట్టి, అంటే ఏదైతే ఒక షాపుకి వేలంపాట్లోకి వెళ్లేందుకు 2 లక్షలు కట్టాల్సిందో, సో మొత్తం 100 షాపులకి 2 కోట్లు తానే కట్టి ఆ షాపుల్లో అప్లికేషన్ వేయిస్తాను, అది కూడా తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేరుతో ఈ దరఖాస్తులు వేయించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ షాపులు నడుపుకునేందుకు నేను ఏర్పాటు చేస్తానని స్వయంగా మంత్రి నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ఆల్రెడీ నెల్లూరులో కొన్ని సిండికేట్లు ఏర్పడ్డా ఉన్నాయి. నేను 100 షాపులకు సంబంధించి 100 అప్లికేషన్స్ షాపులకు సంబంధించి వేస్తాను. అందులో వచ్చినటువంటి షాపులన్నింటినీ కూడా తన పార్టీ కార్యకర్తలు, ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులు లేదా నాయకులు, వీళ్ళందరినీ పెట్టి నడిపేలా చేస్తానని చెప్పి స్వయంగా మంత్రి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు మద్యం షాపుల్ని చెరపట్టి వాటిని చేజిక్కించుకొని సిండికేట్ గా మారి ప్రభుత్వాన్ని గండి కొట్టడమే కాకుండా ఇంకొక వైపు మద్యాన్ని విచ్చలవిడిగా పారించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. సో రేపటికి చివరి రోజు ఆ దరఖాస్తులకు సంబంధించి సో మంత్రి నారాయణ స్వయంగా నేనే 100 అప్లికేషన్స్ వేయిస్తాను, ఎప్పుడైతే మంత్రి స్వయంగా వేశారని అంగీకరిస్తారో అప్పుడు ఆటోమేటిక్ గానే అక్కడ అధికారులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి మంత్రికి అనుకూలంగా సిండికేట్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానికోసమే మంత్రి నారాయణ వేస్తానని చెప్పినటువంటి ఆడియో అనేది ఇప్పుడు తీవ్ర కలకలం రేస్తుంది. ఓకే సతీష్.